మా బావని మేము సరదాగా అంతర్వేది వెళ్దామని చూసుకున్నాం. అంతర్వేది వెళ్ళే దోవలో చాలా అందమైన ప్లేసులు కనపడ్డాయి. అవన్నీ చూడండి, మీకు చూపిస్తాను. ఆ రోడ్డు కానీ ఆ ప్రకృతి కానీ చాలా అంటే చాలా అసలే ఇంకా ఇల్లీగోల్తో వెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే ప్రకృతి అంత చాలా అందంగా ఉంది. బండి మీద వెళ్తున్నాం చూడండి మేము ఇద్దరం. అక్కడ పక్కన రొయ్యల చెరువులు కానీ చేపల చెరువులు కానీ చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. సముద్రం దగ్గర మాట అది పాయి మాట. ఒకవేళ సముద్రం గోదావరి అన్నా చెల్లెలు కొట్టు ఉంటుంది కదా, ఆ పాయి దగ్గర నుంచి వెళ్తారన్నమాట. ఇది మన నరసాపురంలోనే తెప్ప ఉంటుంది కదా, గోదావరి తెప్ప దాటి కూడా ఆ తెప్ప దాటతాకి ఎక్కువమాట నరసాపురం తెప్ప. ఇది ఊరి పేరు గుర్తు రావట్లేదు. తెప్ప గోదావరి తెప్ప దాట అన్నమాట. ఆ తెప్పలో మా బావ నేను సరదాగా దిగాం. చాలా బాగుంది. తెప్ప గోదావరిలో వెళ్తామంటే ఎక్కడికో ఆ సూర్యరశ్మి కూడా మాకు ఆ లొకేషన్ అక్కడ చాలా బాగా వచ్చింది. చూసారా, తెప్ప అటు వెళ్తుందో తెప్ప ఇటు వస్తుంది, అటు వెళ్ళేది అటు వెళ్తుంది ఇటు వెళ్తుంది. అసలే ఓ మాదిరిగా లేదు లొకేషన్లో. కేక అసలు గోదావరి చూడాలంటే, అసలు మా గోదావరి అందాలు చూడాలంటే పుట్టు ఉండాలని అంటారు. విదేశాలు వచ్చినా ఏమొచ్చినా కానీ ఏదైనా మా గోదావరి. చూసారా ఎంత అందంగా ఉందో మా గోదావరి. పట్టిసి మా గోదావరి కన్నా ఇదే అంతర్వేది గోదావరి అన్నా చెల్లెలు కొట్టు దగ్గరికి వెళ్తున్నమాట మేము. అసలే చూడండి అందం, అసలు ఆకాశం గోదావరి ఇదేమో పట్టి మేము వెళ్తున్నాం. ఆ పట్టిలో చాలామంది మేము ప్రయాణిస్తున్నాం. గోదావరి మా బావ ఎవరేదో అడిగినట్టు చెప్తున్నారు అనుకుంటా. ఆ చెట్టు ఎప్పుడో పురాతనమైన చెట్టు. ప్రకృతి చూడాలంటే మన గోదావరి కదా. అమ్మ ఏముందరా నిజంగా. ఇటు పక్క వచ్చేసాం జాగ్రత్తగానే. వీడియో రివర్స్ పెట్టాను నేను, ఆ ముందది వెనక ముందు అలా పెట్టాను, అయినా పర్లేదు. మళ్ళీ అంతర్వేది చూసుకున్న తర్వాత మేము ఎక్కడికి వెళ్ళామంటే కాకినాడ కొట్టామన్నమాట. సరదాగా కాకినాడ సొత్తకి వెళ్ళామన్నమాట. ఇవన్నీ కాకినాడకి సంబంధించిన వాటర్ ఏవులు. ఈ కాకినాడ గోదావరి తెలుసు కదా మీకు. కాకినాడలో ఇది మొత్తం గోదావరి అన్నమాట. కాకినాడ గోదావరి ఇది. కాకినాడ మీకు చూపిస్తాను చూడండి. అసలే ఆ సూర్యకిరణాలు అయ్యే వాతావరణం చూస్తుంటే అసలు పిచ్చెక్కిపోద్ది పట్టుకున్నాం. గోదావరిలోకి వెళ్తున్నాం మేము, మా బావ నేను. అసలు మా ఇద్దరు ఉండదు బండి రైడింగ్. మన సెలవు వచ్చింది కదా, ఖాళీగా ఉంటాం. ఎందుకంటే ఇంకా అన్నీ తిరిగితే కూర్చున్నామన్నమాట మేము అందరం. సూర్య నమస్కారం చేసుకోండి అందరూ. కాకినాడ కాలేజీ పిల్లలు స్కూల్ వెయిటింగ్ చేస్తున్నారు అక్కడ. అంటే కాకినాడ ఎలాగ వెళ్ళామంటే యానం నుంచి వెళ్ళామన్నమాట. అది యానం బ్రిడ్జ్, అది యానం నుంచి వెళ్ళాం. యానం గోదావరి అక్కడ కాకినాడ మొత్తం అన్ని గుళ్ళు గోపురాలు అన్నీ కాకినాడకి సంబంధించింది. ఇక కాకినాడ బోట్లు అన్నమాట. ఇక కాకినాడ సముద్రంలోకి బోట్లు వెళ్తాయి కదా, అన్ని బోట్లు ఇవ్వమాట. కాకినాడకి సంబంధించిన బోట్లు. అప్పప్ప ఏమందరూ కాకినాడ గొట్టం కాజా మా జాక. నిజంగానే ఏక కాకినాడ. అక్కడ మా బావనే వెళ్ళాం. సముద్రంలో కూడా స్నానం చేసాం. బాగుంది సముద్రంలో స్నానం. చాలామంది జనం వచ్చారు. అక్కడ విమానం టైప్ ఏదో కూడా కడుతున్నారు. మామూలుగా రెస్టారెంట్ అనుకుంటా. విమానం లోన రెస్టారెంట్ పెట్టిలా చూస్తున్నారు. సముద్రం ఉంటుంది కదా, బీచ్లో అన్నమాట. కాకినాడ బీచ్ కూడా బాగానే ఉంది, ఇంకా డెవలప్ అవ్వాలి కాకినాడ బీచ్. మన పేరుపాలెం బీచ్ కన్నా మన పేరుపాలెం బీచ్ బాగుంటుంది అనుకో. అయితే ఏంటంటే కాకినాడ బీచ్ ఏంటంటే ఎలా ఉందంటే అక్కడ ఇది ట్రాన్స్పోర్ట్ అన్నమాట. షిప్లు వెళ్తాం వస్తాం గట్ట ఇవన్నీ ఎక్స్పోర్ట్ గట్ట పెద్ద షిప్లు గట్ట కనపడ్డాయి. చాలా బాగున్నది కాకినాడ కూడానే. కాకినాడ బీచ్ మేము వెళ్ళింది కాకుండా ఇంకా వేరే ఏదో బీచ్ ఉందని ఏదో అన్నారు. మరి మేము వెళ్ళిన బీచ్ మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు వస్తుంది ఆ బీచ్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇవి అయితే కాకినాడ రైల్వే స్టేషను మొత్తం ఫ్యాక్టరీస్ అన్నీ మాట. అది చూసాక కాకినాడ లైట్ హౌస్ అంటారు దాన్ని, లైట్ హౌస్ అంట. ఇదిగో ఇది కింగ్ కాంగ్ కాన్వే ఏదో ఉంది అక్కడ టోలో. ఇంకో కాకినాడ బీచ్కి వచ్చేసాం మేము. ఈ బీచ్ మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. కాకినాడ వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడియా ఉంటే చెప్పండి. బీచ్ ఎక్కడ ఏంటి అనేది
మా అయితే ఇదే బీచ్ అనుకుని వెళ్ళాం. ఇది పర్లేదు బాగానే ఉంది, చాలా బాగుంది. ఇంకో బీచ్ ఏదో ఉందంటున్నారు, అది బాగా ఫేమస్ కాకినాడ బీచ్ అని ఏదో అంటున్నారు, అది చూసాం. అదిగో బీచ్ పార్క్ అంట, కుదా బీచ్ పార్క్ అంట. ఎంజాయ్ చేసాం, మా వాడు మేము గిలకలు కొట్టాం, ఒకడే నేను చాలా బాగా చేసినాం. అల్లరి అయితే గట్టిగా చేసాం, ఓ మధ్య అల్లరి కాదు. ఇదిగో అదే మీకు ఏమన్నా చెప్పాను కదా, అదిగో ఏమన్నా అదే లోన కడుతున్నారు, ఇంకా తయారవ్వలేదు, తయారవుతుంది లోన, ఇంకా తయారవ్వలేదు. అది తయారవుతుంది. తయారైన తర్వాత బీచ్ ఇంకా పనులు జరుగుతున్నాయి. బీచ్ కొత్త బీచ్ అంటున్నారు, మరి ఇది లేదంటే మరి ఏంటో తెలియదు, మరమ్మతులు జరుగుతున్నాయి. బీచ్ అయితే చాలా అందంగా తయారు చేస్తూ చూస్తున్నారు. బీచ్ కూడా ఏంటనేది మనకే తెలియదు, అంత ఐడియా లేదు. వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేసి వచ్చాం, స్నానాలు చేసి వచ్చాం అబ్బాయి నీట్గా.